మనతో మాట్లాడబోతున్నాడండి. అభిషేకించబడినంత మాత్రాన ఆటంకాలు రాకుండా పోవు. చాలామంది ఒక భ్రమలో ఉంటారు, ఒక ఇమాజినేషన్లో ఉంటారు, లేదా ఒక విషయాన్ని ఎంతో నమ్ముతారు. ఏంటంటే, నేను అభిషేకించబడితే, నేను ఆత్మచేత నింపబడితే నాకు ఇంకా ఏ రకమైన సమస్య నా ఎదుట ఉండదు, ఇంకా నేను జయించిన వారి కంటే నేను అత్యధికముగా ఉంటాను, అండ్ ఐ విల్ బికమ్ సూపర్ న్యాచురల్. నేను కూడా నమ్ముతానండి. నేను అభిషేకించబడ్డాను, నేను ఆత్మచేత నింపబడ్డాను. ఐఎమ్ ఎ సూపర్ న్యాచురల్ బీయింగ్. నీవు ఆత్మచేత నింపబడ్డావు, నీవు అభిషేకించబడ్డావు, నీవు కూడా ఒక సూపర్ న్యాచురల్ బీయింగే. నీవు కూడా ఒక అసాధారణమైనటువంటి వ్యక్తివి. సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు, అసాధారణమైనటువంటి వ్యక్తివి. యు ఆర్ అ సూపర్ న్యాచురల్ పర్సన్. అదే అండి. అయితే నీవు అభిషేకించబడినంత మాత్రాన, ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి నీవు ఆత్మచేత నింపబడినంత మాత్రాన నా జీవితంలో అడ్డంకులు, ఆటంకములు, ఏ గ్రేట్ హర్డిల్స్ అన్నవి ఇంకా ఉండవు అన్నది కాదు, కానీ ఉంటాయి. నీవు అభిషేకించబడి నీవు సేవ చేస్తున్నావా, ఇంకా భయంకరమైనటువంటి ఆటుపోట్లు, ఇంకా భయంకరమైనటువంటి ఆటంకాలు నీ జీవితంలో నీవు ఎదురు చూస్తావు, లేదా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటావు. దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు ఎంతగా అభిషేకించబడితే, నువ్వు ఎంతగా అభిషేకించబడితే అంతగా నువ్వు పోరాటాలు ఎదుర్కొంటావు. మరలా చెప్తాను, నీవెంతగా అభిషేకించబడితే అంతగా నీవు పోరాటాలు, ఆటంకాలు, అడ్డంకులు నువ్వు ఎదుర్కొంటావు, లేదా అంత భయంకరమైనటువంటి గొప్ప యుద్ధాలు నువ్వు నీ జీవితంలో చూడ్డావు, నీ పరిచర్యలో చూడ్డావు అన్నది జరుగుతుంది. బైబిల్లో చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు ఒకసారి చూద్దామా. ఇదివరకే మీరేమియూ కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుటకు నాకు సంతోషమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాదు, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఇక్కడ చూడండి, పౌలు చక్కగా మాట్లాడుతూ అంటున్నాడు. శ్రమ పడ్డాడంట, బైబిల్లో రాయబడింది. అపాయములు ఎదుర్కొన్నాడంట, తరుమపడ్డాడంట, పడద్రోయబడ్డాడంట. ఎవరండి ఈ పౌలు? ఎవరండి అభిషేకించబడినటువంటి పౌలు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో బైబిల్లో రాయబడింది, అదే పౌలు 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. ఎంతగా అభిషేకించబడ్డాడు అంటే, ఎంతగా అభిషేకించబడ్డాడు అంటే అందరికంటే ఎక్కువగా నేను భాషలు మాట్లాడతాను అంటాడు. అటువంటి పౌలు అంట బెత్తములతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, మరణకరమైనటువంటి ఆ యొక్క మరణాంధకరమైనటువంటి లోయల గుండా అతడు వెళ్ళవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు అభిషేకించబడినంత మాత్రాన ఆటంకాలు, అడ్డంకులు, ఆటుపోట్లు అన్నవి నీ జీవితంలో ఉండవని కాదు. ఏదో నీ ముందు ఒక ఆరిన నేల, లేకపోతే ఒక రెడ్ కార్పెట్ నీ ముందు ఉంచుతుంది లేదా ఉండబడుతుంది అనేటువంటిది కాదు. కానీ పౌలు అంటున్నటువంటి మాట, మేము శ్రమపడ్డాము, అపాయములు ఎదుర్కొన్నాము, తరమపడ్డాము. ఏంటి దేవుని బిడ్డలారా, పౌల ఇటువంటి మాటలు మాట్లాడాల్సింది? అభిషేకించబడ్డాడు. అతడు ఒక వ్యక్తి చనిపోయింటే, ఒక యవనస్తుడు చనిపోయింటే కేవలం వెళ్ళి ఆ విధంగా కౌగలించుకున్నాడండి. బైబిల్లో రాయబడింది, అతడు వెళ్ళి కౌగలించుకున్నాడంతే, ఆ చనిపోయినటువంటి బిడ్డ లేచి కూర్చున్నాడు. అంతటి అభిషేకించబడినటువంటి పౌలు అంటున్నాడు, ఓ నేను తరమపడ్డాను, నేను శ్రమపడ్డాను, నేను పడద్రోయబడ్డాను. దేవుని బిడ్డలారా, రాత్రి గమనించండి. నీవు అభిషేకించబడ్డావా? The more you are anointed, the more you will face. అంటే నీవు ఎంతగా అభిషేకించబడ్డావో అంతగా శ్రమలు, ఆటుపోట్లు, ఆటంకాలు నీవు ఎదుర్కొంటావు. అది ఎప్పుడు మర్చిపోవద్దండి. పౌలు అంత అభిషేకించబడ్డాడు. పౌలు అంటాడు, అపోస్తలులందరికంటే నేను ఎక్కువగా వాడబడ్డాను, అపోస్తలులందరికంటే నేను ఎక్కువగా వాడబడ్డాను, నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అంత అభిషేకించబడినటువంటి పౌలు అంటాడు, నేను తరమపడ్డాను, శ్రమపడ్డాను, నేను బెత్తములతో కొట్టించుకున్నాడు, పలుమార్లు నేను మరణమును రుచి చూశాను. ఏంటండి?
ద మోర్ యు ఆర్ అనాయింటెడ్. నువ్వు ఎంతగా అభిషేకించబడతావో, నువ్వు ఎంతగా ఆత్మపూర్ణుడిగా ఉంటావో, ఎంతగా ఆత్మచేత నింపబడతావో, నీ ఎదుట అంత భయంకరమైనటువంటి, నీవు ఎదిరించలేనటువంటి ఆటుపోట్లు, ఆటంకాలు నీ ఎదుట ఉంటాయి. దేవుని బిడ్డారా, బైబిల్లో చూద్దామా? నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. బైబిల్లో చూడండి, ఎంత గొప్ప అభిషేకమో మోషేకు దేవుడిచ్చింది, లేదా ఎంత గొప్ప పిలుపో కదా దేవుడిచ్చింది, ఎంత గొప్ప కృప అతడు పొందుకున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నీవు ఫరోకు నిన్ను దేవునిగా నియమిస్తాను అన్నాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప పిలుపు, ఎంత గొప్ప అభిషేకం. ఇప్పుడు ఫరో ఎవరు? అసలు హూ ఇస్ దిస్ ఫరో? ఈ ఫరో ఎవరండి? బైబిల్లో చూసినట్లయితే అతడు ఒక దేశానికి, ఐగుప్తు దేశానికి అతడు రాజు. ఏ దేశములో నుండి అయితే, ఏ ఫరోని బట్టి అయితే, లేకపోతే ఏ రాజ ఆ యొక్క అధికారమును, ఆ రాజుని యొక్క శాసనం శక్తిని బట్టి ఈ యొక్క మోషే పారిపోయాడో, ఇప్పుడు దేవుడు అంటాడు ఆ అధికారానికి, ఆ శక్తికి నీవు దేవుడవై ఉంటావు అంటాడు. ఎంత గొప్ప అభిషేకం అండి, ఎంత గొప్ప పిలుపు దేవుని బిడ్డారా. గమనించండి, ఎవరండి ఈ ఫరో? బైబిల్లో రాయబడింది, ఫరో ఐగుప్తుకు ఒక దేవుడు, రాజు మాత్రమే కాదు, అతడు ఒక దేవుడు కూడా. ఇప్పుడు దేవుడు మోషేతో అంటాడు, మోషే, నేను నీకు ఇస్తున్నటువంటి అభిషేకం ఎంత, నేను నీకు ఇస్తున్నటువంటి పిలుపు ఎంత, దాని రేంజ్ ఏంటి, లేదా దాని స్థాయి ఏంటి? దేవుడు అంటాడు, ఆ ఫరో అనబడినటువంటి ఆ దేవుడు తనను తాను దేవుడిగా చేసుకున్నాడు కదా, ఆ రాజుకు నీవు దేవుడివై ఉంటావు. ఇప్పుడు మోషేకు చాలా ఈజీ అయిపోయింది. ఏంటి ఎంత సులువు అంటే, ఇతడు దేవుడు కదా. ఇప్పుడు ఫరోను ఏమి శాసించినా, ఫరోతో ఏమి మాట్లాడినా ఫరోను చూసి ఆజ్ఞాపించవచ్చు, దేవుడు కదా. అతని పైన అధికారము దేవుడు తనకి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు. కాబట్టి చాలా ఈజీ ఇప్పుడు ఇశ్రాయేలును తీసుకొని వెళ్ళిపోవడానికి. కానీ దేవుని బిడ్డలు గమనించండి, అంతటితో దేవుడు ఆగలేదండి. పిలుపు ఇచ్చాడు, ఎంతగానో అభిషేకం ఇచ్చాడు, కృప ఇవ్వబడింది. అంతేకాదండి, ఒక హెచ్చింపు, ఒక ఘనత దేవుడిచ్చాడు. అంతటితో ఆగిపోలేదు దేవుడు. ఆ తర్వాత అన్నాడు, అదే అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అయితే నేను ఫరో హృదయంను కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఇక్కడ చూడండి, ఆ ఒక్క పదం అండర్లైన్ చేసుకుందాం. దేవుడు అన్నాడు, ఓ మోషే, నిన్ను ఫరోకు దేవునిగా నేను నియమించాను, నీవు అతడికి దేవుడవై ఉంటావు. ఎంత గొప్ప మాట అండి. వెంటనే అంటాడు, అయితే అంటాడు. ఈ ఒక్క పదము మోషే పరిచర్యలే, లేదా మోషే పరిచర్యలో ఒక గొప్ప మలుపు తీసుకొని వచ్చిందండి. ఈ రాత్రి నువ్వు అభిషేకించబడ్డావా? ఈ రాత్రి నువ్వు ఆత్మచేత నింపబడ్డావా? అయితే నీ జీవితంలో కూడా ఈ పదం ఉంటుందండి. దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? నీ జీవితంలో కూడా ఈ పదం ఉంటుంది, అయితే అనేటువంటి పదం. చూడండి, దేవుడు అంటాడు అయితే. ఇఫ్ యు ఆర్ రియల్లీ కాల్డ్, ప్రతి ఒక్కరి జీవితంలో, సేవకు పిలువబడిన ప్రతి ఒక్కరి జీవితంలో, అభిషేకించబడ్డ లేదా ఆత్మచేత నింపబడిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి పదం మాట్లాడాల్సిందే. కృపేష్, ఇదిగో నిన్ను దేవునిగా నియమించాను, నిన్ను నా ప్రవక్తగా నియమించాను, అయితే అంటాడు. జోసెఫ్ ప్రసన్న కుమార్, నిన్ను ఆత్మచేత నింపాను, నిన్ను నా ప్రవక్తగా, నా సేవకునిగా నిన్ను నియమిస్తున్నాను. ఈ లోకానికి లేదా ఈ దేశానికి నిన్ను ఒక ప్రవక్తగా, ఈ జనములకు నిన్ను ప్రవక్తగా నియమిస్తున్నాను. అంతటితో ఆగిపోడండి దేవుడు. అయితే అంటాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఎవరి మీద నిన్ను దేవుడిగా నియమిస్తాడో, ఎవరిని మీద అయితే నిన్ను దేవుడిగా నియమిస్తాడో వారినే కఠినపరుస్తాడు దేవుడు. ఆ వాక్య భాగంలో రాయబడింది, వారినే దేవుడు కఠినపరుస్తాడంట. నిన్ను అభిషేకించేది దేవుడే, ఫరోను నియమించేది దేవుడే, ఫరోను కఠినపరిచేది దేవుడే. మాట మారుద్దాం, నిన్ను అభిషేకించేది దేవుడే, నిన్ను సేవకు పిలిచింది దేవుడే, నీకు వ్యతిరేకముగా శత్రువులను రేపింది దేవుడే, శత్రువులను కఠినపరిచింది దేవుడే. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తెలుసుకోవాలి. నీ జీవితంలో నీ వ్రేళ్లకు, నీ చేతులకు, నీ చేతి వ్రేళ్లకు పోరాటము నేర్పించేది దేవుడే, నిన్ను యుద్ధములో పెట్టేది దేవుడే, నీకు జయం ఇచ్చేది కూడా దేవుడే అండి. అంత మాత్రమే కాదు, నీ ఎదుట శత్రువులను నియమించేది కూడా దేవుడే. అది నువ్వు మర్చిపోవద్దు. నీ ఎదుట యెరికోను నియమించింది దేవుడే, నీ ఎదుట ఎర్ర సముద్రమును నియమించింది కూడా దేవుడే. అయితే దేవుడు అంటాడు, వాటన్నిటి మీద నీకు అధికారం ఇస్తుంటున్నాను.
ఇదిగో వాటి మీద నిన్ను దేవునిగా నేను నియమిస్తున్నాను మోషే. అయితే అంటాడు, ఆ ఒక్క పదం ఉంది చూసారా, అది మోషే పరిచర్యనే ఒక్కసారి మార్చివేసిందా? అవును దేవుని బిడ్డలారా, బైబిల్లో చూద్దామా, నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దామా. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. చూడండి, దేవుడు ఫరోను ఎందుకంటే నియమించింది? నీకు వ్యతిరేకంగా, నీ పిలుపుకు, నీ అభిషేకానికి అడ్డంగా శత్రువులను ఏర్పరిచింది దేవుడే. ఆ భాగంలో చూసినట్లయితే, నా మహిమను, నా నామమును ప్రచురపరచుకొనడానికి. ఓ ఫరో, నీ ద్వారా నీ జీవితంలో శత్రువులు ఉన్నారా? నీ పరిచర్యలో శత్రువులు ఉన్నారా? నీ పరిచర్యకు వ్యతిరేకముగా సాతాను పన్నాగములు పన్ని ఉన్నాడా? నీ పరిచర్యకు, నీ అభిషేకానికి, నీ పేరు చెడగొట్టడానికి, నీ అభిషేకము పరిచర్యను ఆ విధంగా తుడిచివేయడానికి శత్రువు పన్నాగము వేసి ఉన్నాడా? గమనించు, దేవుడు అంటాడు, ఆ శత్రువును పెట్టింది నేనే, ఆ ఫరోను నియమించింది నేనే. బట్ వై? దేనికి కారణం అంటాడు? దేనికంటే ఆ ఫరో ద్వారా, ఆ శత్రువు ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి ఆ అడ్డంకము ఉంది చూసారా, ఆ ఆటంకము ఉంది చూసారా, ఆ హర్డల్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా నేను మహిమను పొందుకుంటాను అంటాడు. అంత మాత్రమే కాదండి, కేవలం దేవుడికి మాత్రమే మహిమ తెచ్చుకోవడానికి, ఆయన నామమును మాత్రమే ప్రచురపరచుకోవడానికి మాత్రమే ఆయన శత్రువులను నియమించాడు. అయితే అంతటితో ఆగిపోలేదు. బైబిల్లో చూద్దాం, ఆ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 1 Samuel 18:7. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసి. చూడండి, దేవుడు అంటాడు, ఓ దావీదు, నీ ఎదుట నేను గొల్యాతు నుంచి ఉన్నాను, శత్రువు నుంచి ఉన్నాను. వై? ఏంటి కారణం? దేన్ని బట్టి? దావీదును హెచ్చించడానికి, దావీదును నామమును హెచ్చించడానికి, దావీదును ఘనపరచడానికి, దావీదుకు ఆ యొక్క సింహాసనపు మార్గమును చూపించడానికి, దేవుని యొక్క సేవ పిలుపు తన జీవితంలో నెరవేరబడ్డానికి, దేవుని యొక్క చిత్తం నెరవేరబడ్డానికి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడు శత్రువులను ఎందుకు నియమిస్తున్నాడో తెలుసా? నీ అభిషేకానికి వ్యతిరేకముగా, నీ అభిషేకానికి, నీ పిలుపుకు వ్యతిరేకముగా దేవుడు శత్రువులను ఎందుకు నియమిస్తాడో తెలిసిన? టు ఆనర్ యూ, నిన్ను ఘనపరచడానికి, నిన్ను హెచ్చించడానికి. దేవుడు యెహోషువతో అంటాడు, యెహోషువా, నిన్ను హెచ్చించ మొదలు పెట్టదను, టు ఆనర్ యూ, నిన్ను ఆ సింహాసనము నీకు చూపించడానికి. కొద్దిగా మాట మారుద్దాం. దేవుడు తన పిలుపును రుజువు చేయడానికి, దేవుడు తన పిలుపును దావీదు జీవితంలో రుజువు చేయడానికి శత్రువైనటువంటి గొల్యాతును దావీదు ఎదుట ఉంచాడు. దావీదు ఎదుట గొల్యాతు ఏ రకంగా ఉన్నాడు తెలుసా? కొండంత ఉన్నాడు. గొల్యాతు దగ్గర దావీదు ఏ రకంగా ఉన్నాడు తెలిసిన? ఒక చిన్న కుక్క పిల్లలాగా ఉన్నాడండి. దావీదు అంటాడు, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, నువ్వెంతటి వాడవు అంటాడు. గమనించండి, నీ అభిషేకం ఎదుట ఆ శత్రువు ఉన్నాడు కదా, లేదా ఒక ఆటంకం ఉంది కదా. ఫర్ వాట్? దేవునికి ఒకవైపు అంటాడు దేవుడు, నా నామ మహిమార్థమై, నాకు ఘనత తెచ్చుకోవడానికి, నా నామము భూలోకమందంతటా ప్రచురపరచబడ్డానికి. మరొక వైపు దేవుడు అంటాడు, టు ఆనర్ యూ ఈవెన్, నిన్ను కూడా హెచ్చించడానికి, నిన్ను కూడా మహిమపరచడానికి, నీ జీవితంలో పిలుపును నేను రుజువు చేయడానికి అంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు కదా, కీర్తన 23లో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. నా శత్రువుల ఎదుట. ఎవరండి ఆ శత్రువులను నియమించింది? దేవుడే. ఆ శత్రువుల ఎదుట దావీదును దేవుడు ఘనపరుస్తుంటున్నాడు, దావీదును దేవుడు హెచ్చిస్తుంటున్నాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా ఆటంకములను చూసి అయ్యో అని నిరుత్సాహపడవద్దు. నీ అభిషేకపు పరిచర్య ఎదుట శత్రువుల బలము చూసి, అధికారపు బలమును చూసి నీవు భయపడి పారిపోవద్దు. రిమెంబర్ వన్ థింగ్, నిన్ను ఘనపరచడానికి దేవుడు వారిని నియమించి ఉన్నాడు. హల్లెలూయా. నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనం తిరిగి చూద్దాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. చూడండి, దేవుడు అంటాడు అయితే అంటాడు. ఆ తర్వాత, ఆ అయితే అనేటువంటి పదము తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలిసిన? నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అంటాడు. ఆ కఠినపరచకుండా ఉంటే దేవుని బిడ్డలారా చాలా ఈజీ అండి. మోషేకు ఒక్క మాట చాలు,
వన్ వర్డ్ ఇస్ ఎనఫ్. ఒక్క మాట చాలు. ఇశ్రాయేలు 6 లక్షల మందిని ఒక్కసారి తీసుకొని ఐగుప్తు నుంచి బయటికి రావడానికి, లేదా ఐగుప్తు నుంచి బయటికి తోలుకొని పోవడానికి, నడిపించడానికి వన్ వర్డ్ ఇస్ ఎనఫ్. కానీ దేవుడు అంటాడు, నో మోసెస్, అది కాదు. అయితే నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. ఇప్పుడు మోషేకు ఆటంకకరముగా ఏదుందో తెలుసా? మోషే అభిషేకానికి, మోషే పిలుపుకు, మోషే యొక్క దేవుడిచ్చినటువంటి అధికారానికి ఆటంకము కలిగించేది ఏంటో తెలిసిన? ఫరో యొక్క హృదయం. కంటికి కనపడని ఫరో యొక్క హృదయము. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతుంటున్నాడు. నీ అభిషేకానికి, నీ పిలుపుకు అడ్డము ఏదో తెలిసిన? మొదట నీ హృదయమే. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు కదా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అంటాడు, అన్నిటికంటే మోసకరమైనది ఏంటో తెలిసిన? నీ హృదయమే అంటాడు. అన్నిటికంటే మోసకరమైనది నీ హృదయమే అంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు అంటాడు, బైబిల్లో రాయబడింది, నీ హృదయాన్ని నీవు జయించు ముందు, లోకాన్ని జయించడం కంటే, దేశాన్ని జయించడం కంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలిసిన? నీ హృదయాన్ని, నీ మనస్సును నీవు స్వాధీనపరచుకో. నథింగ్ బట్ నీ హృదయాన్ని నీవు గెలుచుకో. అయితే ఈ భాగంలో ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు. వై? ఏంటండి కారణం? దేవుడు అంటాడు, ఆ ఒక్క హృదయం చాలు మోషే, ఆ ఒక్క హృదయం నీకు ఆటంకకరముగా నేను చేస్తాను, నేనే దాన్ని పెడతాను. ఎంత స్థాయిలోనికి వెళ్ళిపోయిందంటే ఫరో అంటాడు, యెహోవా ఎవడు అంటాడు. ఎవరు యెహోవా? ఐ డోంట్ నో. ఇశ్రాయేలులు ఇక్కడే ఉండాలి అంటాడు. తిరిగి అదే మాట చూద్దాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. చూడండి, అయితే అంటాడు దేవుడు. తర్వాత మళ్ళా 2వ మాట అంటాడు, నేను ఫరో హృదయాన్ని నేనే కఠినపరుస్తాను అంటాడు. ఆ తర్వాత అస్సలైన సందేశం ఉందండి. ఏంటి దేవుని బిడ్డలారా? నా సూచక క్రియలను, నా మహత్కార్యాలను నేను విస్తరింపజేస్తాను. బికాస్ ఆఫ్ దిస్, ఆ ఆటంకమును బట్టి, ఓ మోషే, నీ ఎదుట ఉన్నటువంటి ఆ అడ్డు గడియలను బట్టి దేవుడు అంటాడు, ఆ అభిషేకము, నువ్వు అభిషేకించబడ్డావా? అభిషేకించబడిన వారి ఎదుట ఉన్న ప్రతి అడ్డము, ప్రతి ఆటంకము గొప్ప అద్భుతాలకు దారితీస్తుందండి. దేవుడు అదే సందేశం ఇస్తున్నాడు. మోషే, నీ ఎదుట ఒక ఆటంకం ఉంది. ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచింది నేనే. నేను కఠినపరిచిన తర్వాత ఇంకా ఎవ్వరు దాన్ని మార్చలేరు. మారుస్తే నేనే మార్చాలి మోషే, అదర్వైజ్ నో మ్యాన్ కెన్ డూ ఇట్. ఎవరు కూడా దాన్ని మార్చలేరు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆ ఆటంకము, ఓ అభిషేకించబడిన మోషే, నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి ఆటంకము, ప్రతి అడ్డంకము గొప్ప అద్భుతాలకు దారితీస్తుంది. నీ జీవితంలో కూడా నువ్వు ఆటంకాలు ఎదురు చూస్తుంటున్నావా? అభిషేకించబడిన తరువాత కూడా, ఆత్మచేత నింపబడిన తరువాత కూడా నీవు నీ జీవితంలో, మరి ముఖ్యంగా నీ పరిచర్య జీవితంలో, నీ పరిచర్య యాత్రలో నీవు ఆటంకాలు, ఆటుపోట్లు, అడ్డంకులు నీ పిలుపుకి వ్యతిరేకంగా నువ్వు చూస్తున్నావా? గమనించండి, ప్రతి ఆటంకము, ప్రతి అడ్డము అది ఒక గొప్ప అద్భుతానికి దారితీస్తుందండి. వాట్ ఈస్ అనాయింటింగ్? అభిషేకం అంటే ఏంటి దేవుని బిడ్డలారా? మోషే పరిచర్యలో చూస్తే ఒకవైపేమో ఇశ్రాయేలు ప్రజలు దీవించబడతారు, ఒకవైపేమో ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడతారు, మరొక వైపేమో ఐగుప్తు దేశమంతా నాశనం అయిపోతుంది. ఒకవైపు దేవుని బిడ్డలు, ఒకవైపు ఇశ్రాయేలు ప్రజలు మహా గొప్ప ఐశ్వర్యముతో ఆ యొక్క ఐగుప్తు నుండి బయటికి వస్తారు. మరొక వైపు చూసినట్లయితే ఆ ఐగుప్తు భయంకరమైనటువంటి నాశనం. ఆ ఐగుప్తుకు అభిషేకం అంటే ఏంటంటే దేవుని బిడ్డలు ఆశీర్వదించబడతారు, దేవుని బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవుని రాజ్యం ఒకవైపు కట్టబడుతుంది, మరొక వైపు సాతాను రాజ్యం అది కుప్పకూలుతుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. అదే అండి అభిషేకములో ఉన్నటువంటి శక్తి. బైబిల్లో చూద్దాం, నిర్గమకాండం 10వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నీ ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదవని అతనితో చెప్పాను. చూడండి, ఫరో ఈ మాట చెప్పినప్పటికీ గమనించండి, నిర్గమకాండం 10వ అధ్యాయంలో మోషేతో ఫరో ఈ మాట అంటాడు,
భద్రము సుమి అంటాడు, జాగ్రత్త అంటాడు. ఈ మాట చెప్పినప్పటికీ గమనించండి, అప్పటికే 10 సార్లు దేవుడు ఐగుప్తును నాశనము చేశాడు, మొత్తినాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఐగుప్తుకు దేవుడు తీర్పు తీర్చాడు. 10 తెగుళ్ళు ఐగుప్తులో పుట్టించాడు. నాశనం అయిపోయింది ఐగుప్తు, కటిక చీకటి కమ్ముకొనింది. ఆ యొక్క దేశంలో పారే నదులు అవి చచ్చిపోయాయా? అవును దేవుని బిడ్డలారా, కొల్లు కంపు కొడుతుంది, దేశమంతా నాశనం అయిపోయింది. ఎక్కడ చూసినా మరణ రోదన ధ్వనులే వినపడుతుంటున్నాయి, చావు కేకలు వినపడుతుంటున్నాయి. ఇంత చూసి ఇంత భయంకరమైనటువంటి అద్భుతాలు జరిగాయి కదా, ఇంత భయంకరంగా మోషే తన అభిషేకాన్ని చూపించుకున్నాడు కదా, లేదా తన యొక్క అధికారాన్ని చూపించుకున్నాడు కదా, అంత అద్భుతాలు జరిగినా, అంత దేవుడు తన హస్తాన్ని చూపించిన ఫరో అంటాడు, జాగ్రత్త, ఇంకొకసారి నువ్వు నా దగ్గరకు వచ్చినావా నేను నిన్ను చంపేస్తాను అంటాడు. ఇంకొకసారి నా దగ్గరకు వచ్చినావా, ఏంటి దేవుని బిడ్డలారా, ఇంత జరిగినా కూడా ఇంకా ఆటంకాలేనా, ఇంకా ఆటంకాలేనా? ఎంత ఆ యొక్క ఆటంకము ఏ స్థాయిలోనికి వెళ్ళిపోయిందంటే ఫరో అంటాడు నిన్ను చంపేస్తా అంటాడు. ఫరో అంటాడు నిన్ను చంపేస్తా అంటాడు. ఏలియా అంటాడు ఆ మరణ భయానికి యెజబెలు ద్వారా ఒక వార్త వినపడుతుందండి ఏలియాకు, రేపు ఈ వేళకు వారి వలె నీవు కూడా చచ్చిపోతావు. దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన తరువాత ఎటువంటి ఆటుపోట్లు, ఎటువంటి అడ్డంకులు ఎదుర్కొంటో తెలిసిన మరణం నీ ఎదుట నిన్ను మరణము వెంబడిస్తుందండి. మరణ పాశములు నిన్ను వెంబడిస్తాయి, నిన్ను పట్టుకోవడానికి వెంబడిస్తాయి దేవుని బిడ్డలారా. బట్ యు మస్ట్ నో వన్ థింగ్, అభిషేకము ఇట్ ఆల్వేస్ అట్రాక్ట్స్ వార్ఫేర్. అనాయింటింగ్ ఆల్వేస్ అట్రాక్ట్స్ వార్ఫేర్. అంటే అభిషేకము ఎప్పుడు కూడా యుద్ధమును ఆకర్షిస్తుంది. అభిషేకం ఎప్పుడు కూడా యుద్ధమును ఆకర్షిస్తుందండి. నీ జీవితంలో గమనించాలి, ఏ రకంగా గుర్రములు ఆ యొక్క కత్తుల శబ్దము వినపడినప్పుడు, ఆ యొక్క కత్తుల శబ్దము వినపడినప్పుడు అవి ఏ రకంగా ముందుకు దూకుతాయో, లేదా ఏ రకంగా అవి విదిలించుకొని సిద్ధపడతాయో, ఇన్ ద సేమ్ వే నీవు అభిషేకించబడ్డావా, యుద్ధములు కూడా నీ మీదికి ఆ రకంగా వస్తాయి. అడ్డంకులు కూడా ఆ రకంగా వస్తాయి. ఇప్పటి వరకు మోషే పరిచర్యలో ఫరో దగ్గర నుండి ఆటంకాలు వచ్చాయి. ఫరో దగ్గర నుండి ఎ గ్రేట్ అపోజిషన్, ఒక గొప్ప వ్యతిరేకత పవనాలు ఫరో నుంచి వచ్చాయి. ఎవరి మీద దేవునిగా అతన్ని నియమించాడో ఆ ఫరో దగ్గర నుండి వ్యతిరేకత వచ్చింది. అయితే ఎప్పుడైతే దేవుడు విడిపించాడో కథ అంతా మారిపోయిందండి. బైబిల్లో చూద్దామా, నిర్గమకాండం 14వ అధ్యాయం 11-12 వచనాలు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకి రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా? చూడండి, బైబిల్లో రాయబడింది, ఆ తర్వాత మా జోలికి రావద్దు మనుషులు అంటారు. ఒకప్పుడు ఫరో అంటాడు బీ కేర్ఫుల్, ఇంకొకసారి నా దగ్గరకు వచ్చినావా చంపేస్తా అంటాడు. ఇప్పుడు తన ప్రజలు ఎవరి కోసమైతే మోషే బయలుదేరాడో, ఎవరి కోసమైతే మోషే అక్కడ దేవుని పరిచర్య చేశాడో, ఎవరి నిమిత్తమై మోషే అభిషేకించబడ్డాడో, ఇప్పుడు అదే ప్రజలు తన సహోదరులు అంటారు జాగ్రత్త అంటారు. ఆ ప్రజలే మోషేకు వ్యతిరేకంగా, ఏమండి ఇశ్రాయేలు చూడలేదా మోషే ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలు? ఎస్, చూసాయి. మోషే ద్వారా దేవుడు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి కార్యాలు అన్ని ఒక ఎత్తు అయితే, 400 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందారండి. ఈ మోషే అభిషేకమును బట్టి కాదా? ఈ మోషేను బట్టి కాదా? అఫ్కోర్స్ దేవుడే, కాదని చెప్పాను. అయితే దేవుడు మోషేను వాడుకున్నాడండి. ఇప్పుడు ఆ మోషేకు వ్యతిరేకముగా ఒకవైపు చూస్తే ఫరో వ్యతిరేకంగా ఉంటాడు, మరొక వైపు చూస్తే తన సహోదరులే వ్యతిరేకంగా ఉంటారు. ఏంటండి అభిషేకించబడితే ఇంత భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. లుక్ అట్ డేవిడ్, దావీదును చూడండి. సహోదరుల ఎదుట సమూయేలు వచ్చి దావీదును అభిషేకిస్తాడు, సమూయేలు దావీదును అభిషేకిస్తాడు. ఎవరి ఎదుట? తన సహోదరుల ఎదుట. అయితే అభిషేకించబడిన తర్వాత దేనికోసం అభిషేకిస్తాడు? దేనికండి అభిషేకం? సమూయేలు అంటాడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. సహోదరులు ఒక్కసారి మాట వెంటనే ఉలిక్కిపడి తన తమ్ముడైనటువంటి దావీదు కాళ్ళ ఎదుట మోకరించి అతన్ని పొగడాలి,
అతని కనికరము కోరాలి, అవునా? అయితే బైబిల్లో రాయబడింది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఏలియాబునకు వినపడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యంలోనే ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. చూడండి, ఇప్పుడు తన అన్నలు లేదా తన అన్న ఆ యొక్క దావీదు దగ్గరకు వచ్చి అంటాడు, నీవు గర్విష్ఠుడవు, నువ్వు గర్విష్ఠుడవు, నువ్వు ఇదిగో నువ్వు రాజుగా దేవుడిని అభిషేకించాడు, అభిషేకించబడిన తర్వాత కనీసము గౌరవమైనా ఇవ్వాలి కదండి. సమూయేలు లాంటి ప్రవక్త వచ్చి, సమూయేలు ఎవరి మీద తైలపు పోస్తే వారు రాజు అంతే. అంతటి ఆ దేశములోనే సమూయేలు ప్రవక్త. సమూయేలు లాంటి ప్రవక్త వచ్చి ఇప్పుడు దావీదును అభిషేకిస్తే, రాజుగా అభిషేకిస్తే, దేవుడు రాజుగా, సౌలుకు ప్రతిగా రాజుగా దేవుడు దావీదుని ఎన్నుకుంటే కొంచెమైనా గౌరవం ఇవ్వాలి, మినిమం అండి గౌరవం ఇవ్వాలి. తన అన్నలు అంటారు, నువ్వు గర్విష్ఠుడవు అంటారు. ఎంతటి వ్యతిరేకత, ఎంతటి వ్యతిరేకత! నీవు అభిషేకించబడ్డావా? ఒకవైపు దేవుడు ఏర్పరచినటువంటి లేదా దేవుడు నీకు వ్యతిరేకముగా లేపినటువంటి వారి దగ్గర నుండి నీకు వ్యతిరేకతే, నీ ఇంటిలో నీ సహోదరుల దగ్గర నుండి నీకు వ్యతిరేకతే. బైబిల్లో రాయబడింది యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో, యేసు ప్రభువును తన ఇంటిలో, తన సొంత ఇంటిలో పుట్టినటువంటి తన తమ్ముళ్ళు, హిస్ ఓన్ బ్రదర్స్, తన సొంత సహోదరులు ఆయన యందు విశ్వాసము చూపల, ఆయనను విశ్వసించలేదు. బైబిల్లో రాయబడింది ఈవెన్ హిస్ ఓన్ బ్రదర్స్, యేసు ప్రభు తన యొక్క సొంత సహోదరులు కూడా. ఏంటంటే అభిషేకం. యూ మస్ట్ నో వాట్ ఈస్ అనాయింటింగ్. నీవు అభిషేకించబడ్డావా? నీ ముందు ఏదో రెడ్ కార్పెట్ ఉంటుందని కాదు, నీ ముందు ఒక పూల పాన్పు ఉంటుందని కాదు. ఎంతటి వ్యతిరేకత నీవు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, నీవు ఎంత ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే, గమనించండి, దేవుడే హృదయాన్ని కఠినపరుస్తాడంట నీకు వ్యతిరేకంగా. సో దట్ దాని ద్వారా దేవుడు మహిమ పొందుతాడు, ఆయన నామము ప్రచురపరచబడుతుంది. వన్ మోర్ సైడ్, ఇంకొక వైపు చూసినట్లయితే, ఆన్ ది అదర్ సైడ్, మరొక వైపు చూసినట్లయితే, నీ నామ ఘనత కొరకు, నిన్ను హెచ్చించడానికి, నీ జీవితంలో దేవుని యొక్క పిలుపును రుజువు చేయడానికి దేవుడు శత్రువులను లేపుతాడు. బైబిల్లో రాయబడింది, నీ ఇంటి వారి మధ్య కూడా, నీ ఇంటి వారి వలన కూడా నీకు వ్యతిరేకత వస్తుందంట. నువ్వు అభిషేకించబడ్డావా? బీ ప్రిపేర్డ్. నువ్వు సిద్ధపడు. నీవు అభిషేకించబడ్డావా? నీవు సిద్ధపడు దేవుని బిడ్డలారా. చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. అభిషేకించబడినంత మాత్రాన ఆటంకాలు ఆగిపోవు, ఆటంకాలు రాకుండా మానవు. ఇప్పుడు దేవుడు మోషేతో అంటాడు, అయితే అంటాడు. అయితే ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితంలో దేవుడు నీకంటూ ఒక సందేశం ఇస్తుంటున్నాడు. నీవు అభిషేకించబడ్డావు కదా, వ్యతిరేక పవనాలు భయంకరముగా మరణ పాశముల సహితం నిన్ను వెంబడిస్తుంటున్నాయి కదా, అయినప్పటికీ లిజన్. కీర్తనల గ్రంథం 136వ కీర్తన 15వ వచనం ఒకసారి చూద్దామా? ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. చూడండి, చివరికి ఏమైంది? ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేశాడు. ఏంటి దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ అనాయింటింగ్? అభిషేకం అంటే ఏంటండి? నీ ఎదుట ఎంత భయంకరమైనటువంటి అడ్డంకములు ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి ఆటంకములు ఉన్నా, చివరికి నీ అభిషేకము ఎదుట అది చచ్చిపోవాల్సిందే. ఆ సమస్య చివరికి నీ ఎదుట అది చావవలసిందే అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 1వ వచనంలో రాయబడింది, ఆల్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులు అందరూ కూడా వారి పారిపోతారు. బైబిల్లో రాయబడింది, నీ అభిషేకము ఎదుట ప్రతి ఆటంకము అది పారిపోవాల్సిందే. నీ అభిషేకం ఎదుట ప్రతి అడ్డంకము అది చదర భూమిగా అయిపోవాల్సిందే. బైబిల్లో రాయబడింది జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. బైబిల్లో రాయబడింది, ఆ గొప్ప పర్వతము, నీ ఎదుట ఉన్నటువంటి ఆ అడ్డము, నీ పరిచర్యకు, నీ అభిషేకానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పర్వతము అది చదును భూమి అవ్వాల్సిందే.
అది చదువు భూమి అవ్వాల్సిందే, చదను భూమి అవ్వాల్సిందే. యు మస్ట్ నో దిస్ ట్రూత్. ఈ యొక్క సత్యము నువ్వు తెలుసుకోవాలి, ఈ యొక్క సత్యము నువ్వు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. నీవు అభిషేకించబడ్డావా? బీ ప్రిపేర్, నువ్వు సిద్ధపడు. దేవుడు అంటాడు, అయితే నేనే ఫరోను నియమిస్తాను నీకు వ్యతిరేకముగా, నీకు ఆటంకము కలిగించలాగన, నీ పరిచర్యలో ఒక ఆటంకము కలిగించలాగన నిన్ను వారికి దేవుడిగా నియమించేది నేనే, ఫరోను నియమించేది నేనే, నిన్ను అభిషేకించేది నేనే, ఫరో హృదయాన్ని కఠినపరిచేది నేనే. సో దట్ ఐ విల్ బ్రింగ్ గ్లోరీ టు మై నేమ్. దాని ద్వారా నా నామానికి నేను మహిమ తెచ్చుకుంటాను. అది ఒక భాగము. ఇంకొక భాగము దేవుడు అంటాడు, సో దట్ ఐ విల్ ఆనర్ యూ. నేను నిన్ను హెచ్చిస్తాను, ప్రజలు నిన్ను కొనియాడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ అండి. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఎంత వ్యతిరేకత ఉన్నా, నీ ఎదుట రాజులైనా సరే, నీ ఎదుట ప్రభుత్వములైనా సరే, రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు అభిషేకించబడ్డావా? నీవు ఆత్మచేత నింపబడ్డావా? నీ వ్యతిరేకత అది ఏదైనా సరే, అది యజబేలా, అది ఫరోనా, అది ఎర్ర సముద్రమా, అది ఎరికో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒక గొప్ప పర్వతమా, అది ఏదైనా కానీ ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఫరోను అతని సైన్యమును ఆ ఎర్ర సముద్రములో నశించిపోయారు. ఏ ఎర్ర సముద్రం అయితే మోషేను ఆటంకపరిచిందో, అడ్డముగా ఉనిందో, ఆ అడ్డమే అదే ఫరోను ముంచేసింది. ఏ ఫరో అయితే అనుకున్నాడో అరణ్యము వారిని మూసివేసింది అని, అదే అరణ్యము ఫరోను అతని సైన్యాన్ని, ఫరోను అతని రథముల బలములను అదే అరణ్యం ముంచేసింది. యు మస్ట్ నో ద పవర్ ఆఫ్ యువర్ అనాయింటింగ్. నీ అభిషేకములో ఉన్నటువంటి శక్తి ఎంత నీవు అర్థం చేసుకోవాలి. బీ ప్రిపేర్, సిద్ధపడతాం. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుందామా? దేవుని చేతుల పైకి ఎత్తుదామా? స్తుతి చెల్లిద్దాం. ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అనాయింటింగ్ మీ. నన్ను అభిషేకించినందుకు నీకు వందనాలు, నన్ను అభిషేకించినందుకు నీకు స్తోత్రం చెప్దాం.